అయితే ప్రవీణ్ గారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎన్నో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేశారు మీరు. వాటిల్లో బయటపడ్డ వాస్తవాలేంటి? మీరు ఏవైనా చేంజ్ చేయగలిగారా? వాటి ద్వారా ఏం ఆపగలిగారు? అసలు మీరు చూసినటువంటి భయంకరమైనవి ఏంటి అసలు వీటిల్లో? పాస్టర్లందరూ కూడా బైబిల్‌ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదో తెలుసు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చెప్పేటన్నిటి బైబిల్‌లో ఉన్నాయి. ఇప్పుడు దయ్యాలు వదలగొట్టడము, నా పేరు మీద మీరు దయ్యాలు వదలగొడతారని చెప్పి బైబిల్‌లో ఉంది. అలాగని చెప్పి దయ్యాలు వదలగొట్టే వాళ్ళకి ఒక బ్యాచ్ ఉన్నారు పాస్టర్లు. అందులో అమ్మ తేజ గాడు ఒకడు. లేదు ఆ దయ్యాలు వదలగొట్టడం ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇప్పటికి సంబంధించింది కాదు. అది ఒకప్పటికి సంబంధించి అని చెప్పేసి బైబిల్ ఇంకొక రిఫరెన్స్ చూపించి ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఇది అజ్ఞానం అని చెప్పేసి అడ్డుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా ఒక రకము. తర్వాత వచ్చేసి మా బైబిల్ ప్రకారంగా మేము స్వస్థతలు చేస్తాము. బైబిల్‌లో యేసు నమ్ముకున్న వారికి స్వస్థతలు చేస్తురని చెప్పేసి ఒక చోట ఉందని చెప్పేసి లేనిపోనివి స్టేజ్ మీద డ్రామాలు ఆడించి అప్పటికప్పుడు వీల్ చైర్ మీద వచ్చినోడిని లేపి పరిగెత్తించడం లాంటి మాయమాటలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక బ్యాచ్. లేదు ఇవన్నీ జరగవండి. ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి ఇంకొక రకంగా అంటే బైబిల్‌లో ఎలా కావాలంటే అలా వక్రీకరించి చేసుకునే వాళ్ళు పాస్టర్లందరూ చాలామంది ఉన్నారు. మొత్తానికి చెప్పాలంటే అసలు ఆ బైబిల్ వల్ల వీళ్ళు ఇలా తయారవుతున్నారు పాస్టర్లు. ఇంతకన్నా పరమ మూర్ఖంగా ఇప్పుడు ఇవి జనాలు తయారవుతున్నారు. మొత్తం మీద ఏంటంటే ఈ స్టింగ్ ఆపరేషన్‌లో కానీ, నేను గమనించిన వాటన్నిటిలో కానీ, నేను ఏమేమి ఆపగలిగానంటే నా శక్తి సామర్థ్యాలు తక్కువ కాబట్టి నేను కొంతమందిని మేల్కొలపగలిగాను. ముఖ్యంగా క్రైస్తవ సమాజాన్ని, ముఖ్యంగా పిల్లల్ని గానీ, యువత స్టూడెంట్స్ గానీ, అవునవును ప్రవీణ్ అన్న చెప్పింది కరెక్టే. ఈ దయ్యాలు వదలగొట్టడం లాంటి కాన్సెప్ట్‌లన్నీ రాంగు. అవును బైబిల్‌లో నిజంగా ఇలా ఉంది. ఇప్పుడు మనం మేలుకోకపోతే మన పిల్లలు కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతారని చెప్పేసి చాలామంది నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌ని మొన్న ఈ మధ్య రీసెంట్‌గా కూడా బాప్టిజం తీసుకొని చర్చికెళ్తున్న అమ్మాయి కూడా నేను బయటికి తెచ్చాను. చాలా మందిననమాట. అట్లాగా కొన్ని బయట పెట్టాను. కొన్ని బయట పెట్టలేకపోతున్నాను. ఇంకొంతమందికి ఈ ఇక్కడ చెప్పేదేంటంటే కొంతమంది నేను పల్నాడు, గుంటూరు ప్రాంతంలో కూడా క్రైస్తవుల వాళ్ళ ఇంటికాడికెళ్ళి వాళ్ళకన్నీ చెప్పి అక్కడ ఉన్నటువంటి బైబిల్ కూడా తీసేసి, యేసప్ప పటాలు కూడా తీసేసి పూజా కార్యక్రమాలు కూడా చేశాను. ఆ ఊరి సర్పంచ్ వాళ్ళ సమక్షంలోనే కొంతమంది పోలీసుల సమక్షంలోనే ఇది చేశాననమాట. కొన్ని ఇళ్ళనమాట. అవన్నీ కూడా నేను బయట పెట్టలేదు. అలాగా నేను చాలా చోట్ల నేను వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా నేను ఇక్కడి నుంచి ప్రీ ప్లాన్డ్‌గా వెళ్ళి అక్కడ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఇది నా శక్తి ఇంతకంటే కూడా పదింతలు జరగడం కోసం నేను నాలాంటి ఐడియాలజీ నన్ను ఇష్టపడేవాళ్ళు లేదా ఈ యొక్క భావజాలాన్ని సమాజాన్ని మార్చాలనుకున్న వాళ్ళు చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్రూపులుగా క్రియేట్ చేసి మళ్ళీ ప్రాంతం వాళ్ళకి మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. నా పర్సనల్ మీటింగు వారానికి ఒకసారి ఖచ్చితంగా మా వాళ్ళందరినీ మీ ప్రాంతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎవరైనా చర్చికెళ్తున్నారా? వాళ్ళని అడ్డుకుందాం. పాస్టర్లు ఎవరైనా వస్తున్నారా? వాళ్ళని ఎలా క్వెషన్ చేద్దాం. ఇలాగ నేను పెడుతూ ఉన్నాను మేడం. ఎవరైతే ఎస్సీ, ఎస్టీగా ఉన్నారో వాళ్ళు ఇష్టపూర్వకంగా మతం మారితే లైక్ అంటే ఇప్పుడు హిందువులుగా ఉన్నారు వాళ్ళు క్రిస్టియన్స్ గాను లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన మతంలోకి మారితే వీళ్ళకి రిజర్వేషన్స్ వర్తిస్తాయా? 100% వర్తించే ఛాన్స్ లేదు. వాళ్ళు సర్టిఫికేట్ కూడా మార్చుకోవాలి. వాళ్ళు దళితుల కిందకి రారు. క్రిస్టియన్స్ అంటేనే బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది. అది దళితుల కిందకి రారు వాళ్ళు. ఖచ్చితంగా అంటే ఎవరికైనా కానీ వాళ్ళు మతం మార్చుకునే అవకాశం ఉంది. ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు మేజర్ అయిన తర్వాత. అందులో అబ్జెక్షన్ లేదు. నీ హిందూ మతం నచ్చలేదా నువ్వు క్రిస్టియన్‌లోకి వెళ్ళు. కానీ వెళ్ళిన వారికి ఈ యొక్క సర్టిఫికేట్లు ఎందుకు? ఎందుకంటే వీళ్ళు సర్టిఫికేట్ మార్చుకోవాలి. రాజ్యాంగబద్ధంగా మార్చుకోవాలి. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరి సర్టిఫికేట్‌లో ముస్లిం అని ఉంటుంది. వాళ్ళ పేర్లు కూడా ముస్లిమ్సే వాళ్ళ ప్రకారం ఉంటుంది. సో ఈ విషయంలో వాళ్ళు కరెక్ట్. వాళ్ళకు నచ్చిన మతంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్లు మార్చుకుంటున్నారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా జీవిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే రాజ్యాంగం నుంచి వచ్చే కొద్దిగా గొప్ప స్కాలర్‌షిప్ తోటి వాళ్ళు అలా ఉన్నారు. అది ఓకే పర్లేదు. కానీ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తానికి కూడా 99% అందరికీ సర్టిఫికేట్‌లో హిందూ అని ఉంటుంది. వాళ్ళు హిందుత్వం మీద ద్వేషం ఉంటుంది. హిందువుల ప్రసాదాలు తినరు. హిందూ దేవుళ్ళన్నా హిందుత్వ విగ్రహార్థ పద్ధతులన్నా వాళ్ళకి ద్వేషం ఉండి కానీ నేను హిందువుని అని మండల ఆఫీస్ దగ్గర రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవ్వరు తెలియకుండా ఆ 4 గోడల మధ్య నేను హిందువునండి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి ఇలా దొంగచాటుగా చెప్పి హిందుత్వంకి రావాల్సినటువంటి రాయితీలన్నీ పొందుతూ అంటే ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళందరూ కూడా తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దడం. ఒక్క మాటలు చెప్పాలంటే అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టడం. వీళ్ళు నువ్వు నిజంగా నీకు నిజంగా ఈ మతం నచ్చకపోతే నువ్వు సర్టిఫికేట్ మార్చుకోవాలి. అది ఇప్పుడు వీళ్ళందరి దృష్టిలో మొత్తం పాస్టర్లు కానీ క్రైస్తవుల దృష్టిలో అంబేద్కర్ నరకానికి వెళ్తారు. మొన్న పాస్టర్ జాన్ బాబు కూడా పబ్లిక్ అన్నారు లేదంటే అంబేద్కర్ అసలు బాప్తిజం తీసుకోలేదు, ఆయన క్రైస్తవంలోకి వెళ్ళలేదు కాబట్టి ఆయన నరకానికి వెళ్తారు అంటాడు.
మళ్ళీ అంబేద్కర్ నరకానికి వెళ్ళి అంబేద్కర్ యొక్క ఫోటో పక్కన మళ్ళీ ఈయన ఫోటో ఫ్లెక్సీలు వేయించుకొని మాకు భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది, మేము మత ప్రచారం చేస్తున్నాం అంటుంటారు. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ గారు నా శవం కూడా క్రైస్తవంలోకి చేరదు. నేను క్రైస్తవంలోకి ఎవరైతే వెళ్తారో ఆయన ఒక మేధావి. ఆయన అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహాలు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ నలుమూలలా ఆయన మీద అభిమానులు కూడా ఉన్నారు. ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఆయన జయంతి వర్ధంతి రోజు అందరూ ఘనంగా జరుపుకుంటారు. అంబేద్కర్ గారికి ఏమన్నారంటే, ఎప్పుడైతే మన హిందుత్వమే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి మతాలు కాకుండా విదేశీ మతంలోకి వెళ్తారో, అంటే పాషండ మతంలోకి వెళ్తారో, వాళ్ళకి జాతీయత భావన పోతుంది, దేశభక్తి పోతుంది, వాళ్ళకి సంస్కరణ, గౌరవము ఇవన్నీ కూడా పోతాయి అని అప్పుడే అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి క్రిస్టియన్గా మార్చుకున్న మీరందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి అనర్హులు, ఇవి పొందడానికి మీకు వీలు లేదు. కాబట్టి మతం మార్చుకున్న వాళ్ళందరూ కూడా మీకు పూర్తిగా ఆ సర్టిఫికేట్ రద్దు చేయబడి మీకు బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది, ఇది ఫాలో అవ్వండి అని చెప్పి, అది కూడా చట్టంలో 1950 జనవరి 20న రాజ్యాంగంలో రాసింది అంబేద్కర్ గారే చేయించారు. కానీ ఇప్పుడు వీళ్ళు నరేంద్ర మోడీ మీదకి నెట్టేయడము, బీజేపీ పార్టీ మీదకి నెట్టేయడం అని చెప్పేసి ఇప్పుడు మొత్తం పాస్టర్లు అలాగే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏ కోసాన కూడా 1% కూడా అంబేద్కర్ పేరు వాడుకున్న అర్హత వీళ్ళెవ్వరికీ లేదు.